ఒక కపుల్ ఇంకొక కపుల్ ఒక పార్టీలో కలుస్తారు. అయితే వీళ్ళని వాళ్ళు చూస్తూ వాళ్ళని వీళ్ళు చూశాక ఆపోజిట్ కపుల్ పైన వీళ్ళ యొక్క అట్రాక్షన్ పెరిగిపోతూ వస్తుంది. అయితే ఇక్కడ ఏమైతే జరుగుతూ వస్తుందో అది మొత్తం కొంచెం వింతగా అనిపిస్తూ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ మూవీ గురు. ఈ రోజు మూవీ గురు ప్రెజెంటింగ్ యూ ద బిటర్ మూన్. 1992లో వచ్చిన లవ్, ఒబ్సెషన్ అండ్ రివెంజ్ యొక్క మంచి కలయిక. దీని యొక్క IMDb రేటింగ్ వచ్చేసి 7.2 విచ్ వాస్ ప్రెటీ గుడ్. ఇక ఫ్రెండ్స్, మీకు మూవీలోకి వెళ్ళే ముందు మూవీ లింక్ కావాలంటే ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మాకు అందులో అకౌంట్ లేదంటే సింపుల్ గా మీరు మా టెలిగ్రామ్ ని జాయిన్ అయిపోండి. ఇంకా మీరు మా ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి. వాటి యొక్క లింక్స్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇక ఫ్రెండ్స్, డిలే చేయకుండా మూవీలోకి వెళ్దాం. మూవీని ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక కపుల్ ఒక బోట్ లో ఉన్నారు. అదొక చాలా పెద్ద షిప్ అనుకోవచ్చు. హస్బెండ్ పేరు నైజల్ అండ్ వైఫ్ పేరు ఫియోనా. అయితే వీళ్ళ పెళ్ళై చాలా ఇయర్స్ గడుస్తూ ఉంది, కానీ వీళ్ళ లైఫ్ లో ఎలాంటి ఎంజాయ్మెంట్ కూడా లేదు. వీళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ లో ఏదో మిస్సింగ్. ఇంకా అందుకే వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వెకేషన్ కోసం ఆ షిప్ లోకి వచ్చారనమాట. అయితే వాళ్ళ షిప్ లో ఇండియాకే వస్తూ ఉన్నారంట. ఫియోనా వాష్రూమ్ లోకి వెళ్తుంది. అయితే వాష్రూమ్ లో ఒక అమ్మాయి చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంది. ఇక అందుకే నైజల్ అండ్ ఫియోనా ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తారు. ఇక మెల్లమెల్లగా నైట్ అవుతూ ఉంటుంది. నైట్ అయ్యాక నైజల్ కి నిద్ర రావట్లేదు అండ్ ఫియోనా టైర్డ్ అయి ఉంది. ఇక అందుకే ఫియోనా వెళ్లి పడుకుంటుంది. కానీ నైజల్ మాత్రం హ్యాంగ్అవుట్ కోసం అలా బయటికి వెళ్తాడు షిప్ లోనే. ఇక నైజల్ ఆ బోట్ లో ఉన్న బార్ కి వెళ్తాడు. అయితే బార్ లో తనకు కనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ కనిపించిన అమ్మాయి. అదే మార్నింగ్ వాష్రూమ్ లో ఏడ్చిన అమ్మాయి. అయితే ఈ అమ్మాయి మన మూవీలో ఇంకో మెయిన్ క్యారెక్టర్. తన పేరు మిమి. అయితే ఫ్రెండ్స్, వీళ్ళ పేర్లు వింతగా ఉంటాయి. మిమ్మి, జిమ్మి, పమ్మి ఇలాగ డాగీ నేమ్స్ లాగా ఉంటాయి. చాలా వింతగా అండ్ ఫన్నీగా ఉంటాయి. అయితే ఆ టైంలో మిమి చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ లాగా కాకుండా చాలా యాక్టివ్ గా అండ్ హెల్దీగా కనిపిస్తూ ఉంది నైజల్ కి. ఇంకా తను డాన్స్ కూడా వేస్తూ ఉంది ఆ టైంలో. ఇక ఆ టైంలో నైజల్ వెళ్లి మిమితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మిమి మాత్రం మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఇంకా మిమి అడుగుతూ ఉంటుంది నైజల్ మనం డాన్స్ వేద్దామా అని అడుగుతూ ఉంటుంది. కానీ నైజల్ అంటూ ఉంటాడు నో అని చెప్తాడు. ఎందుకంటే తనకు డాన్స్ వేయడం అంత సరిగ్గా రాదు కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నైజల్ ని హీరో అనుకుందాం, పేరుకు మాత్రమే, రియల్ గా కాదులేండి. ఇక్కడ మిమి అడుగుతూ ఉంటే మన హీరోని నాకు కొన్ని ఫన్నీ జోక్స్ చెప్పండి నైజల్ అని అడుగుతూ ఉంటుంది. కానీ మన హీరోకి ఫన్నీ జోక్స్ ఏమీ తెలియదంట పాపం. చెప్పాను కదా ముందే రియల్ హీరో కాదని. ఎనీవేస్, ఇక్కడ విషయం ఏంటంటే నైజల్ ని వలలో పడేస్తూ ఉంటుంది మిమి. ఇక్కడ నిజమైన వల లేకుండా మాటలతో పడేస్తుంది అన్నమాట. కానీ పాపం మన హీరోకి పులిహోర కలపడం అసలే రాదు పాపం. ఇక అందుకే మన హీరో అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు పాపం. ఇక అది సాయంకాలం కాబట్టి మన హీరో అలా బయటికి వచ్చేలా మూన్ లైట్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మూన్ ని చూస్తూ. అయితే అప్పుడు అదే టైం కి వీల్ చైర్ లో ఒక వ్యక్తి మన హీరో దగ్గరికి వస్తాడు. ఇతను మన మూవీలో ఇంకో మెయిన్ క్యారెక్టర్. ఇతని పేరు ఆస్కార్. ఆస్కార్ అవార్డు కాదు, కేవలం ఆస్కార్ అంతే. ఇక ఆస్కార్ మన హీరోతో అంటూ ఉంటాడు ఆ అమ్మాయి చాలా డేంజరస్ అమ్మాయి, తనకు నువ్వు దూరంగా ఉండాలి. అదేనండి మిమి గురించి చెప్తున్నాడు. అతను ఇంకా అంటూ ఉంటాడు నా ఈ పరిస్థితి ఆ అమ్మాయి వల్లనే కలిగింది. అంటే తను ప్యారలైజ్ అయిపోయి ఉన్నాడు ఇప్పుడు. ఇది వింటుంటే అమ్మో ఆ అమ్మాయి డేంజరే అనిపిస్తుంది. అయితే ఆ టైంలో మన వాడికి ఏమీ అర్థం కావట్లేదు. అతను కన్ఫ్యూజన్ లో ఉన్నాడన్నమాట. ఇక అప్పుడు ఆస్కార్ ఇంకా క్లియర్ గా చెప్తూ ఉంటాడు నేను ఆ అమ్మాయి యొక్క హస్బెండ్ ని అని చెప్తాడు. అతను ఇంకా అంటూ ఉంటాడు నాతో పాటు రూమ్ లోకి రాడి, మొత్తం అంతా క్లియర్ గా చెప్తా అని చెప్తాడు. ఇక ఇద్దరు కలిసి రూమ్ లోకి వెళ్తారు. అయితే మిమ్మి అండ్ ఆస్కార్ హస్బెండ్ అండ్ వైఫ్, కానీ వాళ్ళు ఒక రూమ్ లోనే ఉండరు. ఇద్దరికి తలా ఒక రూమ్ ఉంది, వేరే వేరే రూమ్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆస్కార్ మన వాడికి స్టోరీ చెప్పడం మొదలు పెడుతూ ఉంటాడు. ఇక ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అయితే అది 1970s. ఆస్కార్ ప్యారిస్ లో చాలా హ్యాపీగా ఉండేవాడు. అయితే వన్ డే తను ఒక బస్ లో వెళ్తూ ఉంటే తనకు అదే బస్ లో తన కర్మకాలి తనకు మిమి కనిపిస్తూ ఉంటుంది. మిమి చాలా అందంగా అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా తను వచ్చి తన పక్కనే కూర్చుంది. దాని వల్ల ఆస్కార్ గాల్లోకి వెళ్తూ ఉన్నాడు. జస్ట్ కిడింగ్, బస్ లోనే వెళ్తూ ఉన్నాడన్నమాట. అయితే ఆ టైంలో ఆ బస్ లో మిమి టికెట్ లేకుండా ఎక్కి కూర్చొని ఉంది. తన బ్యాడ్ లక్ కి అదే టైం కి బస్ లోకి టీసీ వచ్చాడు. ఇక టీసీ మొత్తం అంతా చెక్ చేస్తున్నాడు బస్ లో. వీళ్ళది లాస్ట్ సీట్. ఇక మెల్లగా మన హీరో కాబట్టి తన టికెట్ ని మిమికి ఇచ్చేస్తాడన్నమాట. అంటే ఇప్పటి నుండి మన హీరోయిన్ మిమి. తను కూడా ఏమీ థింక్ చేయకుండా టికెట్ తీసుకుంటుంది సైలెంట్ గా. అందుకే తను హీరోయిన్ అయింది. ఇక టీసీ చెక్ చేస్తే మన హీరోకి టికెట్ లేదు. అందుకే మన హీరోకి టీసీ పనిష్మెంట్ ఇస్తాడు. తనని బస్ లోంచి దింపేస్తాడు. ఇక బస్ దిగాక బస్ లో మన హీరోయిన్ కూర్చొని ఉంది అండ్ బస్ బయట మన హీరో ఉన్నాడు. బస్ వెళ్తూ ఉంటే హీరోయిన్ ని అండ్ హీరోయిన్ చూస్తూ ఉంటారలా. అది 1970s కాబట్టి చాలా రొమాంటిక్ గా కనిపిస్తూ ఉంటుంది మనకు ఆ సీన్. అయితే ఆస్కార్ కి ప్యారిస్ అంటే చాలా ఇష్టం. తన గ్రాండ్ ఫా చనిపోయాక తనకు చాలా డబ్బులు వచ్చాయి. ఇక అందుకే ఆస్కార్ ప్యారిస్ కి షిఫ్ట్ అయిపోయాడు. అయితే తన డ్రీమ్ వచ్చేసి ఒక పెద్ద రైటర్ కావాలి. ప్యారిస్ లో చాలా పెద్ద పెద్ద రైటర్స్ ఉంటారు. తను కూడా వాళ్ళే ప్యారిస్ లో ఉంటే ఒక పెద్ద రైటర్ కావాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు తన లైఫ్ లోకి మన హీరోయిన్ వచ్చింది. దానివల్ల తన లైఫ్ ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. ఇక తను వన్ డే ఏదో రాద్దామని చెప్పలా కూర్చుంటాడు. ఇక తను టీవీ చూస్తూ ఉంటాడు. కానీ తనకు టీవీలో ఏమీ కాకుండా అదే కనిపిస్తూ ఉంటుంది. ఐ మీన్ తనకు టీవీలో మిమి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.
ఇంకా మన హీరో ఇటు చూసినా కూడా తనకు మీమీనే కనిపిస్తూ ఉంటుంది, మీ మాటలే వినిపిస్తూ ఉంటాయి. తను ఒక్క వర్డ్ కూడా రాయలేకపోతున్నాడు, తనని తప్ప వేరే విషయాన్ని ఏమి థింక్ చేయలేకపోతున్నాడు. ఇక తను అప్పటి నుండి ఆ బస్ లో వెళ్తూ ఉంటాడు, ప్రతి రోజు వెళ్తాడు, కానీ ఏ రోజు కూడా తనకు మీమీ కనిపించలేదు ఆ బస్ లో. పాపం మన హీరో ప్యారిస్ లో రైడర్ కావాలనుకున్నాడు, కానీ అదే హీరో అదే ప్యారిస్ లో ఒక బస్ లో ప్యాసింజర్ లాగా మిగిలిపోతూ ఉన్నాడు. పాపం మన హీరో హీరోయిన్ వెతకడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ తను ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు పాపం. ఇక ఇది అయిపోయాక ఆఫ్టర్ సమ్ డేస్ మన హీరో ఒక అమ్మాయితో డేటింగ్ కి వెళ్తాడు. ఒక రెస్టారెంట్ లో కూర్చొని తింటూ ఉంటారు, కానీ అదే టైంలో అదే రెస్టారెంట్ లో వెయిటర్ గా వచ్చింది మన హీరోయినే. మన హీరో తనని చూశాక ఆ అమ్మాయిని వదిలేసి వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటాడు. మీమి కూడా తనని గుర్తుపట్టేస్తుంది. ఇక మనవాడు మాట్లాడుతూ అంటూ ఉంటాడు, నేను నీకు హెల్ప్ చేశాను కదా, కాబట్టి నువ్వు నాతో పాటు డేటింగ్ కి రావాలని చెప్తాడు. ఇక తను కూడా ఒప్పేసుకుంటుంది మన హీరో మాటలకి, ఎందుకంటే మనవాడు పులిహోర బాగా కలుపుతున్నాడు, రైటర్ కదా మినిమం ఉంటుంది. ఇక ఇది అయిపోయాక నెక్స్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది, ఇద్దరు కలిసి డేటింగ్ కి వచ్చారు, ఇద్దరు చాలా బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ డేట్ లో. మీమి అంటూ ఉంటుంది, ఆస్కార్ తో నా డ్రీమ్ డాన్సర్, కానీ ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్న వెయిటర్ లాగా అని చెప్తుంది. ఇక వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ నైట్ అంతా తిరుగుతూ ఉంటారు, ప్యారిస్ మొత్తం అంతా తిరుగుతూ ఉంటారు. అలా మార్నింగ్ అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళు అనుకుంటూ ఉంటారు, మళ్ళీ మాట్లాడుకుంటూ అంటూ ఉంటాడు ఆస్కార్ మీమీతో, నేను నీకోసం ఒక ప్రయాణికుల్లాగా మారిపోయా అని చెప్తుంటాడు. సారీ, చాలా సర్చ్ చేశా అని చెప్తూ ఉంటాడు మీమీతో. ఇక నువ్వు నాకు మళ్ళీ కలుస్తావా మీమీ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మీమీ అంటుంది, హా ఓకే అని చెప్తుంది. ఇంకా తన పర్స్ లో ఉన్న ఒక నోట్బుక్ తీస్తుంది, ఆ నోట్బుక్ లో ఆ టికెట్ ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆస్కార్ కే కాకుండా మీమీ కూడా ఆస్కార్ అంటే చాలా నచ్చేసాడన్నమాట. కథ కొంచెం వేరే విధంగానే ఉంది, చూద్దాం మరి ఏమవుతుందో. ఇక వీళ్ళు ఇద్దరు కలిసి నడుచుకుంటూ ఆస్కార్ వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్తారు. ఆస్కార్ అక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో చిన్నగా ఫైర్ వేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు అలా ఇంటిమేట్ కూడా అయిపోతారన్నమాట చివరికి. ఇక ఆ టైంలో ఆస్కార్ అంటూ ఉంటాడు, నేను నా లైఫ్ లో చాలా లక్కీయెస్ట్ పర్సన్, ఎందుకంటే ఇంత మంచి బ్యూటిఫుల్ అమ్మాయి నాతో పాటుగా ఈ టైంకి ఉందంటే నేను చాలా లక్కీ అని చెప్తూ ఉంటాడు తనతో. ఇక వాళ్ళు అదే విధంగా 3 days పాటు అదే అపార్ట్మెంట్ లోనే ఇద్దరు కలిసే ఉంటారు. అండ్ అంతేకాకుండా అప్పటి నుండి ఇద్దరు కలిసే ఉంటున్నారు అదే అపార్ట్మెంట్ లోనే. డేట్ కు వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ వచ్చి కలిసి ఉంటున్నారు ఇద్దరు కలిసి అదే అపార్ట్మెంట్ లోనే. ఇంకా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు మొత్తం అంతా చెప్తూ ఉంటాడు ఆస్కార్ నైజెల్ కి బయట. ఇప్పుడు ఇదంతా వింటూ ఉంటే బయట నైజెల్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అతను ఆస్కార్ తో అంటూ ఉంటాడు, నువ్వు నాకు ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇక అతను వెళ్ళిపోయాక మెల్లమెల్లగా మార్నింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నైజెల్ మొత్తం అంతా తన వైఫ్ ఫియానాకి చెప్తూ ఉంటాడు, అదేనండి వీళ్ళ యొక్క వింత స్టోరీ అని చెప్తూ ఉంటాడు. ఇక మధ్యాహ్నం లంచ్ టైమ్ లో వీళ్ళు లంచ్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఆస్కార్ వస్తాడు. అతను కూడా వీళ్ళతో పాటు జాయిన్ అవుతాడు. ఇంకా అతనితో పాటుగా మిమీ కూడా ఉంది, కానీ మిమీ వెళ్లి కెప్టెన్ తో లంచ్ చేస్తూ ఉంటుంది వాళ్ళతో కాకుండా. అయితే ఆస్కార్ ఫియానాను చూసాక ఇంప్రెస్ అవుతాడు. ఇంకా తను అంటూ ఉంటాడు ఫియానాతో, నువ్వు చాలా పొటెన్షియల్ గా ఉన్నావు. ఇది విన్నాక ఫియానా సిగ్గుపడుతూ థ్యాంక్ యూ అని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఫియానాని ఆస్కార్, నేను నీ హస్బెండ్ తో 1 hour పాటు మాట్లాడాలి, ప్లీజ్ నువ్వు దూరంగా వెళ్ళి కూర్చుంటావా అని అడుగుతాడు. ఇంకేమో తను కూడా ఒప్పేసుకుంటుంది. అండ్ తర్వాత లంచ్ అయిపోయాక మళ్ళీ ఆస్కార్ చెప్తూ ఉంటాడు, స్టోరీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే తను చెప్తూ ఉంటాడు, మేము చాలా హ్యాపీగా కలిసి ఉంటున్నాం అండ్ చాలా ఎంజాయ్ కూడా చేస్తూ ఉన్నాం. మేము అన్ని గేమ్స్ కూడా ఆడుకుంటూ ఉన్నాం, ఐ మీన్ ఫ్యాంటసీ గేమ్స్, ఇంకా రకరకాలైన గేమ్స్ కూడా ఆడుకుంటూ ఉన్నాం ఇద్దరం కలిసి. ఇంకా ఆస్కార్ ఏం రాసినా కూడా మిమీకి అది బాగా నచ్చేది. అయితే వన్ డే ఆస్కార్ అండ్ మిమీ బార్ కు వెళ్తారు. బార్ కు వెళ్ళాక అక్కడ మిమీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది. తనతో పాటుగా మాట్లాడలో పడిపోతాడు ఆస్కార్. అప్పుడు మిమీ కనిపిస్తూ ఉంటుంది ఆస్కార్ తన ఫ్రెండ్ తో ఫ్లర్టింగ్ చేస్తున్నాడని. ఇక అందుకే మిమీ ఒక వ్యక్తితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. చూశాక ఆస్కార్ జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆస్కార్ చాలా బాధపడుతూ ఒంటరిగా ఇంటికి వచ్చేస్తాడు తనకు చెప్పకుండా. ఇక ఆఫ్టర్ సమ్ టైం మిమీ కూడా ఇంటికి వచ్చేస్తుంది. తను అంటూ ఉంటుంది, నువ్వే స్టార్ట్ చేసావు ఇదంతా. ఇంకేముంది, ఆ టైంలో ఇద్దరు గొడవ పడతారు. అది అలా అయిపోయాక ఆఫ్టర్ సమ్ డేస్ మనకు చూపిస్తూ ఉంటారు వాళ్ళు చాలా డేస్ పాటు ఇంటిమేట్ అవుతూ వస్తున్నారు. అది కూడా తప్పిస్తే వాళ్ళ దగ్గర ఎలాంటి ఎంజాయ్మెంట్ కూడా లేదు. ఆ టైంలో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్ లో ఇంకేదో మిస్సింగ్ అని. మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం అయినా స్టోరీ చెప్తూ ఉంటే ఆ టైంలో వాళ్ళ రూమ్ లోకి మిమీ వస్తుంది. అంటే రియల్ గా ఆస్కార్ నైజర్ ఉన్న రూమ్ లోకి మిమీ వస్తుంది. ఇక నైజర్ లేచి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఫియోనా అంటూ ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో మిమీ కూడా ఉందా అని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఫియోనా కూడా నైజర్ పైన కొంచెం అనుమానం వస్తూ ఉందన్నమాట. అయితే వన్ డే నైజర్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ప్లేస్ లోకి మిమీ వస్తుంది. వచ్చి నైజర్ యొక్క షర్ట్ పట్టుకొని అంటూ ఉంటుంది, నువ్వు ఆస్కార్ మాటలేమి నమ్మకథలు మొత్తం తప్పులే చెప్తాడని చెప్తూ ఉంటుంది. ఇంకా నీతో పాటు నేను ప్రైవేట్ గా మాట్లాడాలి, నాతో పాటు బయటికి వస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఇంకా తను ఒక రూమ్ కు రమ్మని చెప్తుంది నైజర్ కి రాత్రి అయ్యాక. ఇక నైట్ అవుతూ ఉంటుంది. నైజర్ ఆ రూమ్ లోకి వెళ్తాడు మిమీ రమ్మన్న రూమ్ లోకి. అయితే ఆ రూమ్ లో బెడ్ పైన ఎవరో పడుకొని ఉన్నారు, బ్లాంకెట్ కప్పుకొని. నైజర్ వెళ్లి ఆ బ్లాంకెట్ తీస్తాడు మిమీ అనుకుని. కానీ టు ఈ సర్ప్రైజ్ అక్కడ ఆస్కార్ ఉంటాడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఆస్కార్ అండ్ నైజర్ ఇద్దరు షాక్ అవుతారు. ఇంకా తను అంటూ ఉంటాడు, తొందరలో మేము రెస్ అనే గేమ్ ఆడుకుంటున్నాం, నువ్వేమనుకోకని చెప్పక నుంచి బయటికి వస్తాడు నైజెల్. అయితే బయటికి వెళ్తూ ఉంటే ఆస్కార్ అంటూ ఉంటాడు నైజెల్ తో, నువ్వు స్టోరీ మొత్తం వింటేనే నీకు మిమీ అర్థమవుతుందని చెప్తూ ఉంటాడు. ఇంకా నీకు మిమీ దక్కుతుందని చెప్తాడు. ఇది విన్నాక నైజెల్ అంటూ ఉంటాడు ఆస్కార్ తో, నువ్వు ఇది మొత్తం ఎందుకు చేస్తున్నావు అని
అడుగుతూ ఉంటాడు. నేను ప్యారలైజ్ అయిపోయి ఉన్నాను కాబట్టి నేను మిమీ యొక్క నీడ్స్ పూర్తి చేయలేకపోతున్నాను కాబట్టి నేను మిమీ కోసం కరెక్ట్ పర్సన్ వెతుకుతూ ఉన్నప్పుడు నువ్వు తగిలేవని చెప్తూ ఉంటాడు. ఇది విన్నాక నైజల్ షాక్ అవుతూ ఉంటే మళ్ళీ ఆస్కార్ అంటూ ఉంటాడు నైజల్ తో ఇది మొత్తం జోక్, నువ్వేం పట్టించుకోకని చెప్తూ ఉంటాడు. ఇక తను మళ్ళీ స్టోరీ చెప్పడం మొదలు పెడతారు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు. ఇక ఆస్కార్ చెప్తూ ఉంటాడు మొదట్లో మిమీకి అంటే చాలా ఇష్టం ఉండేది కానీ ఇప్పుడు తనకి నచ్చట్లేదు, తనకు ఆ టైంలో నచ్చినవి ఇప్పుడు నచ్చట్లేవు తనకి. అయితే వన్ డే సిటీలో పబ్లిషర్ వస్తాడు. అయితే ఇప్పుడు ఆస్కార్ అండ్ మిమీ అతను కలిసేందుకని వెళ్తారు రెస్టారెంట్ కి. అనుకోకుండా మీటింగ్ లో మిమీ వల్ల డ్రింక్ పడిపోతుంది పబ్లిషర్ పైన. దాని వల్ల మీటింగ్ అక్కడే అయిపోతుంది అండ్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక ఆస్కార్ చాలా కోపంగా ఉన్నాడు మిమీ పైన. తను అంటూ ఉంటాడు నా బుక్ పబ్లిష్ అయ్యే టైంలో నువ్వు ఇలా చేశావు, ఇప్పుడు నా బుక్ పబ్లిష్ కావాలంటే చాలా కష్టం అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మిమీ అంటూ ఉంటుంది ఆస్కార్ తో ఆ పబ్లిషర్ నీతో పాటుగా సరిగ్గా మాట్లాడట్లేదు అందుకే అలా చేశా అని చెప్తూ ఉంటుంది. దీనివల్ల ఆస్కార్ కి చాలా కోపం వస్తూ అతను అంటూ ఉంటాను నువ్వు నాకు ఏమీ హెల్ప్ చేయకు, నేను వేరే వారితో ఏమైనా చేసుకుంటాను, నీకెందుకు అవసరం అని చెప్తూ ఉంటాడు. నువ్వు కాకపోతే నాకు వేరే వారు కూడా దొరుకుతారని చెప్తాడు. అయితే ఇది విన్నాక మిమీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అందుకే మిమీ తన బట్టలు ప్యాక్ చేసుకుని కొంచెం వెళ్తూ ఉంటుంది బయటికి. తను అనుకుంటూ ఉంటుంది వెళ్లే ముందు తనని ఆపుతాడని ఆస్కార్, కానీ తనని ఆపడు. ఇక అందుకే తనే వచ్చి ఆస్కార్ తో అంటూ ఉంటూ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నన్ను ఇలా ఒంటరిగా బయటికి వెళ్ళనివ్వకని చెప్తూ ఉంటుంది. అయితే మిమీ యొక్క ఇంట్రోవర్ట్ అమ్మాయి కాబట్టి ఆస్కార్ తనతో డైరెక్ట్ గా బ్రేకప్ చెప్పలేకపోతున్నాడు. ఇక మళ్ళీ ఇద్దరు కలిసే ఉంటున్నారు కానీ ఇద్దరి మధ్య ఇలాంటి హ్యాపీనెస్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు. వాళ్ళ లైఫ్ చాలా బోరింగ్ గా సాగుతూ ఉందన్నమాట. అయితే వన్ డే ఆస్కార్ కనిపిస్తూ ఉంటుంది చుట్టూన్న వాళ్ళు మొత్తం వాళ్ళ యొక్క లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని, కానీ ఆస్కార్ మాత్రం అలా ఎంజాయ్మెంట్ చేయలేకపోతున్నాడు. అయితే అలా వన్ డే ఆస్కార్ కి మిమీకి చాలా పెద్ద ఫైట్ అవుతుంది. ఆస్కార్ మిమీని చాలా ఘోరంగా కొడతాడు. అయినా కూడా మిమీ తనని వదిలేసి వెళ్ళిపోలేకపోతుంది. ఎందుకంటే మిమీ ఆస్కార్ తో పాటే ఉండాలనుకుంటుంది. ఇక అందుకే వన్ డే ఇద్దరు డేట్ కి వెళ్తారు. ఆ డేట్ లో చెప్తూ ఉంటాడు ఆస్కార్ మిమీతో ఒక వస్తువు ఎంత బాగా ఉన్నా కూడా వన్ డే ఆ వస్తువు ఖరాబ్ అయిపోతుంది, తన యొక్క లైఫ్ ఎండ్ అయిపోతుంది. అదే విధంగా నేను నీకు కరెక్ట్ కాను, మన ఇద్దరికి సెట్ అవ్వదని చెప్తూ ఉంటాడు. అయితే ఆ టైంలో మిమీకి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు ఆస్కార్ అంటూ ఉంటాడు మన ఇద్దరం బ్రేకప్ చెప్పుకుందామా అని అడుగుతూ ఉంటాడు. మన ఇద్దరి లైఫ్ లో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి, వాడన్నిటిని అలాంటి మెమరీస్ లాగా ఉంచుదామని చెప్తూ ఉంటాడు. ఇక ఇది విన్నాక మిమీ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతూ ఉంటుంది బాధపడుకుంటూ. ఇక ఇప్పుడు ఆస్కార్ సింగిల్ గా ఒంటరిగా ఉంటూ ఉన్నాడు. అతనికి అది బాగా నచ్చింది కూడా. అతను పార్టీస్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కూడా. అయితే వన్ డే తన పార్టీలోంచి ఇంటికి వస్తూ ఉంటే తనకు కనిపిస్తూ ఉంటుంది తన ఇంటి డోర్ స్టెప్ ముందు మిమీ పడుకొని ఏడ్చుకుంటూ ఉంది. తను అంటూ ఉంటుంది ఇంకా ఆస్కార్ తో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండలేకపోతున్నా ఆస్కార్ అని చెప్తూ ఉంటుంది. నీకేం కావాలంటే అది నువ్వు చేసుకో, నీకు పార్టీస్ కొంటే పార్టీస్ కి వెళ్ళిపో అండ్ ఎంజాయ్ కూడా చేసుకో, కానీ నాతో పాటుగా ఉండని చెప్తూ ఉంటుంది తను ఆస్కార్ తో. ఇంకా నువ్వు నీకు నచ్చిన అయితే కూడా పడుకో అని కూడా చెప్తూ ఉంటుంది తను. కానీ ప్లీజ్ నాతో పాటుగా ఉండు ఆస్కార్ అని అడుగుతూ ఉంటుంది ప్రేమతో మిమీ. ఇక ఇది విన్నాక ఆస్కార్ రియలైజ్ అవుతూ ఉంటాడు మిమీ అంత ఈజీగా తను వదిలి వెళ్ళిపోదని. అయితే ఇప్పుడు ఆస్కార్ మారకుండా ఇంకో ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఎలా ఉంటుందంటే మిమీ కావాలనే ఆస్కార్ ని విడిచి వెళ్లిపోయే ప్లాన్ అది. ఇక తన యొక్క ప్లాన్ కూడా మొదలు పెడతాడు. వాళ్ళ ఇంటిమేట్ అవుతూ ఉంటే ఆస్కార్ అంటూ ఉంటాడు మిమీతో వేరే వేరే అమ్మాయిల పేర్లు చెప్తూ ఉంటాడు. అయితే ప్లాన్ యొక్క ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది మిమీ పైన. దాని వల్ల మిమీ డిప్రెస్ అయిపోతుంది, తన యొక్క ఆరోగ్యం తనే కాపాడుకోలేకపోతుంది కూడా. అయినా కూడా మిమీ చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఆస్కార్ కోసం తన నచ్చిన ఫుడ్ కూడా వండుతూ ఉంటుంది, చికెన్ బిర్యానీ చేస్తూ ఉంటుంది తన కోసమని. అయినా కూడా ఆస్కార్ యొక్క మనసు మారట్లేదు. తను మిమీతో పాటుగా పార్టీకి వెళ్తాడు. పార్టీకి వెళ్ళాక తను వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాడు మిమీ ముందే. అండ్ వాళ్ళ ముందు మిమీని కూడా ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు ఆస్కార్. దీనివల్ల ఏ అమ్మాయికైనా చాలా బాధేస్తూ ఉంటుంది ఆ ప్లేస్ లో ఉంటే గనక. ఇక ఇదిలా గడుస్తూ ఉంటే వన్ డే మిమీ చెప్తూ ఉంటుంది ఆస్కార్ తో నేను ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆస్కార్ అంటూ ఉంటాడు నీకు అనిపిస్తుందని ఒక మంచి ఫాదర్ అవుతారని. ఇంకా తను అంటూ ఉంటాడు నా లైఫ్ లో నేను ఎలాంటి బుక్ కూడా పబ్లిష్ చేయలేకపోయాను, నేనొక ఫెయిల్యూర్ ని అని చెప్పి తనని ఏదో విధంగా కన్విన్స్ చేస్తాడు ఆవాసం కోసం. ఇక ఆవాసం అయిపోయాక మిమీతో ఆస్కార్ అంటూ ఉంటాడు మనం ఇప్పుడు ఒక వెకేషన్ కి వెళ్దామని చెప్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఇద్దరు వెళ్లి ఫ్లైట్ లో కూర్చుంటారు. ఇక ఆస్కార్ అంటూ ఉంటాడు మిమీతో నేను లగేజ్ పెట్టేస్తా అని చెప్పి బయటికి వస్తాడు. తను పైలట్ దగ్గరికి వచ్చి తన కడుపును వచ్చినట్లు యాక్ట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల పైలట్ ఆస్కార్ ని ఫ్లైట్ లోంచి దింపేస్తారు. అండ్ ఆ తర్వాత పాపం మిమీ ఒంటరిగా మయామి వెళ్లిపోతుంది. పాపం అంటే తనని ఆస్కార్ మోసం చేశాడన్నమాట, తనని వదిలించుకున్నాడన్నమాట. తన దగ్గర తిరిగి రావడానికి డబ్బులు కూడా లేవు. ఇక ఇలా స్టోరీ చెప్తూ ఉంటే నైజల్ ఆస్కార్ ని ఇంటరప్ట్ చేస్తాడు. ఇక తను అంటూ ఉంటాడు నువ్వు చెప్పింది ఏమీ కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాడు, అంతా తప్పే అని చెప్తూ ఉంటాడు. ఒకవేళ అది కరెక్ట్ అయితే కనుక నువ్వు గిల్టీగా ఫీల్ అయి ఉండాలని చెప్తూ ఉంటాడు. ఇంకా నువ్వు నాకే చెప్పకని చెప్పి బయటికి వస్తూ ఉంటాడు. తను బయటికి రాగానే తన ముందు మిమీ కనిపిస్తూ ఉంటుంది. తను అంటూ ఉంటుంది నైజల్ తో నువ్వు స్టోరీ మొత్తం వినాలి ప్లీజ్ అని చెప్తూ ఉంటుంది. ఇంకా తనకు కిస్ కూడా పెడుతుంది. తను అంటూ ఉంటుంది ఇంకా స్టోరీ అయిపోయాక వాడిద్దరు ఒంటరిగా కలుద్దామని చెప్తూ ఉంటుంది. ఇక ఇది అయిపోయాక నైజల్ ఫియాన్ దగ్గరికి వచ్చేస్తాడు. ఫియాన్ అనుకుంటూ ఉంటుంది నైజల్ పైన తనకి మిమీకి ఏదో సంబంధం ఉందని. అయితే నైట్ అవుతూ ఉంటే ఫియానాకు జ్వరం వస్తూ ఉంటుంది. అయితే అప్పుడు నైజల్ తనకు టాబ్లెట్ వేస్తానని పడుకోబెడతాడు. తను పడుకున్నాక తను డైరెక్ట్ గా మళ్ళీ వస్తాడు ఆస్కార్ దగ్గరికి మళ్ళీ స్టోరీ వినేందుకు. ఇక ఆస్కార్ స్టోరీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. తను చెప్తూ ఉంటాడు తన లైఫ్ లోంచి మిమీ వెళ్లిపోయాక తను చాలా ఎంజాయ్ చేశాడు.
మొత్తం ఇంకా డే అండ్ నైట్ పార్టీస్ అండ్ ఇంకా చాలా మంది అమ్మాయిలతో డేటింగ్స్ ఇంకా చాలా నడిచాయని చెప్తూ ఉంటాడు. అయితే వన్ డే ఆస్కార్ బాగా డ్రింక్ చేసి రోడ్ పై నడుచుకుంటూ వెళ్తుంటే తనకు యాక్సిడెంట్ అయ్యింది. ఇంకా తన యొక్క లెగ్ ఫ్రాక్చర్ అయింది. తను హాస్పిటల్లో పడిపోయాడన్నమాట. ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పాలంటే దేవుడు మొత్తం అంతా చూసేస్తూ ఉంటాడు పైనుంచి. ఇక హాస్పిటల్లో ఆస్కార్ కళ్ళు తెస్తాడు. తన ముందు కనిపిస్తూ ఉంటుంది మీమీ. తను చూసాక ఆస్కార్ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా తను అడుగుతూ ఉంటాడు మీమీని, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మీమీ అంటూ ఉంటుంది, నువ్వు నన్ను ఒంటరిగా మయామిలో విడిచిపెట్టావు. అక్కడ ఒక హోటల్ ఉంది. నేను ఆ హోటల్లో వెయిటర్ లాగా జాయిన్ అయ్యాను. నువ్వు ఇక్కడ నన్ను ఎంత హర్ట్ చేసావో ఆ హోటల్ మేనేజర్ నన్ను అంతా ప్రేమించాడు అక్కడ అని చెప్తూ ఉంటుంది. ఇంకా నన్ను డాన్సర్ అయ్యేలా కూడా ప్రోత్సహించడం కూడా చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను నీ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి తనని కింద పడేస్తుంది. ఇంకా తను చాలా హర్ట్ చేస్తూ ఉంటుంది. తన లెగ్ మాత్రం విరిగింది స్టార్టింగ్ లో, కానీ ఇప్పుడు తన బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. అది మొత్తం మిమీ వల్లే అన్నమాట. అండ్ ఇప్పుడు తను ఆస్కార్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి తనను చూసుకుంటూ ఉంటుంది. తనకు నచ్చినట్లు ఆస్కార్ బొమ్మలాగా ఆడుకుంటూ ఉంటుంది మిమీ. తనకు ఒకే రకమైన ఫుడ్ 2-3 డేస్ పాటు పెట్టేది. అండ్ తనకు ఒకే ప్లేస్ లో ఇంజెక్షన్ ఇచ్చేది. దాని వల్ల ఆస్కార్ కి చాలా నొప్పేసేది. అయితే వన్ డే ఆస్కార్ బర్త్డే రోజున తనకు గన్ గిఫ్ట్ ఇచ్చింది. దానికి అర్థం ఏంటంటే తనని కాల్చుకో అని చెప్పింది తనను తానే. ఇక ఇదయ్యాక వన్ డే ఆస్కార్ అండ్ మిమీ కలిసి పార్క్ లోకి వచ్చారు. ఆస్కార్ ఆ పార్క్ లో ఒక పిల్లాడితో ఆడుకుంటూ ఉన్నాడు బాల్ తో. ఇక ఆ టైంలో ఆస్కార్ అంటూ ఉంటాడు మిమీతో, సారీ నేను నిన్ను అవాసం చేసుకోన్నాను, ఎందుకంటే నేను ఫాదర్ అవ్వాలనుకోలేదు. కానీ ఇప్పుడు నేను అవ్వాలనుకున్నా కూడా అవ్వలేను, ఎందుకంటే నేను ప్యారలైజ్ అయిపోయి ఉన్నాను కూడా చెప్తూ ఉంటాడు. కానీ నువ్వు మాత్రం మదర్ కావచ్చు, వెళ్ళి అవ్వని చెప్తూ ఉంటాడు. కానీ మిమీ అంటూ ఉంటుంది, ఆ టైంలో అవాసన అయ్యాక నాకు ఇన్ఫెక్షన్ అయింది, దాని వల్ల నేను ఎప్పటికి కూడా మదర్ కాలేనని చెప్తూ ఉంటుంది ఆస్కార్ తో. ఇది విన్నాక ఆస్కార్ బాధపడుతూ అంటూ ఉంటాడు మిమీతో, సారీ నా వల్ల నీకు ఇలా జరిగి ఉండకూడదు, ఇదంతా కూడా నా మిస్టేక్, ఐఎమ్ సో సారీ అని చెప్తూ ఉంటాడు. కానీ ఇది విన్నాక మిమీ అంటూ ఉంటుంది, ఏదైనా కరెక్ట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు మనం కలిసి ఉన్నాం కాబట్టి నాకు ఇదే కావాలని చెప్తూ ఉంటుంది. ఇది విన్నాక ఆస్కార్కి అర్థమవుతూ ఉంటుంది మిమీకి తనంటే ఇంకా ఇష్టమేనని. అయితే వన్ డే ఆస్కార్ జెలసీగా ఫీల్ అవడం కోసం అని చెప్పి మిమీ ఒక వ్యక్తిని వాళ్ళ ఇంట్లోకి తెచ్చి తనతో పాటుగా ఆస్కార్ ముందు ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అండ్ అప్పటి నుండి వాళ్ళ లైఫ్ అలా సాగుతూ వచ్చేదన్నమాట. అయితే ఎనీవేస్ ఏది ఏమవుతున్నా కూడా ఆస్కార్ చూసుకుంటూ ఉంటుంది మిమీ, అతనికి కావాలి అంతే. ఇక అందుకే ఆస్కార్ ఇక ఏమీ మాట్లాడలేకపోతున్నాను మిమీ ముందు. ఎనీవేస్ ఆఫ్టర్ సమ్ డేస్ ఆస్కార్ అండ్ మిమీ పెళ్లి చేసుకుంటారు. ఇంకా ఆస్కార్ చెప్తూ ఉంటాడు నైజల్ తో, నాకు ఇప్పటికీ చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఒకవేళ నాకన్నా బెటర్ పర్సన్ మిమీకి దొరికితే గనుక నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమోనని. ఇక అందుకే నేను మిమీ యొక్క ఫిజికల్ నీడ్స్ కోసం ఒక పర్సన్ వెతుకుతూ ఉన్నాను. ఏది ఏమైనా తను చివరికి నాతో పాటు ఉంటే చాలని చెప్తూ ఉంటాడు ఆస్కార్ నైజల్ తో. ఇక ఇప్పుడు స్టోరీ మొత్తం అయిపోయింది. నైజల్ అంతా వినేశాడు కూడా. ఇక ఇదయ్యాక నైట్ షిప్ లో పార్టీ అవుతూ ఉంటుంది. నైజల్ వెళ్లి పార్టీలో మిమీతో పాటు డాన్స్ వేస్తూ ఉంటాడు. అండ్ ఇద్దరు కిస్ చేసుకుంటారు. అయితే మిమీ కొంచెం దూరంగా వెళ్తూ అంటూ ఉంటుంది, నీ వైఫ్ చూస్తుందని చెప్తూ ఉంటుంది. అప్పుడు నైజల్ వెళ్లి తన వైఫ్ ఫియానాకి సారీ చెప్తూ ఉంటాడు. కానీ ఫియానా ఏం పట్టించుకోవట్లేదు. ఇక ఫియానా కావాలని అని చెప్పి మిమీతో పాటుగా డాన్స్ వేస్తూ ఉంటుంది ఆ పార్టీలో. ఇది చూసాక ఆస్కార్ బాగా నవ్వుతూ ఉంటాడు. అయితే నైట్ అవుతూ ఉంటే ఫియానా అండ్ మిమీ ఇంటిమేట్ అవుతూ ఉంటారు ఒక బెడ్ పైన పడుకొని. ఇది చూసాక నైజల్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. తను వెళ్లి ఆస్కార్ యొక్క గొంతు పట్టుకుంటాడు. అయితే ఆ టైంలో ఆస్కార్ గన్ బయటికి తీస్తాడు. ఇంకా తను నవ్వుకుంటూ అంటూ ఉంటాడు, నేను వేరే వారిని ఇంకా హర్ట్ చేయనని చెప్పి తన మిమీని కాల్ చేస్తాడు. ఇంకా తనను తాను కూడా కాల్చుకుంటాడు. ఇది చూసి ఫియానా అండ్ నైజల్ చాలా ఘోరంగా భయపడతారు కూడా. ఇక నెక్స్ట్ సీన్ లో ఫియానా అండ్ నైజల్ ఇద్దరు హక్ చేసుకున్నారు. అంటే దీనికి అర్థం ఒకరినొకరు సారీ చెప్పుకుంటున్నారని. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్ మన మూవీ చూసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది, ఆస్కార్ కేవలం మిమీ యొక్క బాడీని ప్రేమించాడు, తనని కాదు. కానీ తను మాత్రం ఆస్కార్ని చాలా ఘోరంగా ప్రేమించింది, తను వదులుకోవాలనుకోలేదు. అయితే అదే విధంగా ఏదో విధంగా మూవీ కూడా ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీకు టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీరే చెప్పాలి. ఏం చెప్పాలంటే ఒకవేళ మీరు అమ్మాయి అయితే గనక మీరు మిమీ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు, అండ్ ఒకవేళ మీరు అబ్బాయి అయితే కనుక మీరు ఆస్కార్ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారో చెప్పండి కామెంట్ బాక్స్ లో. ఎందుకంటే ఐ నీడ్ టు నో యువర్ ఫీలింగ్స్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మీకు మూనెస్తో ఒక లైక్ కొట్టి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. And friends, do like and comment and do subscribe our channel Movie Guru. And thank you for watching. Keep supporting.